శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్. స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. చాలామంది మాకు మెసేజ్ చేయడం జరిగిందండి. శపిత యోగము, పిశాచ యోగము, శని రాహువుల చండాల యోగము జరుగుతోంది. అంత ఇంకా దగ్గరకు రాలేదు కదా, భయపడాల్సింది ఏమీ లేదు పెద్దగా విషయము అన్న దాని మీద నేను కొంచెం ఆలస్యం చేయడం జరిగింది. అయితే మీ అందరి కోసం ఒక మాట అయితే చెప్తున్నానమ్మా. గ్రహాలన్నీ కూడా మేషరాశి నుంచి మీనం వరకు వారి యొక్క ప్రయాణ కాలాన్ని సమయాన్ని బట్టి తిరుగుతూనే ఉంటాయి. గతి అనేది ఉంటుంది. ఉన్నప్పుడు కొన్ని మంచి కొన్ని చెడులు కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా తిరిగినప్పుడల్లా మనకి ఏదో ఒక ఇది అయిపోతూ ఉంటుంది అన్నది ఒక భయం అనేది మీరు ఎవరూ పెట్టుకోకండి. ఫస్ట్ ఇది ముఖ్యమైనది. ఇక ఈ శని రాహువుల యొక్క కలయిక వల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటి? మనం ఇంకా విశ్వవసునామ సంవత్సరంలోకి అడుగు పెట్టలేదు కాబట్టి నేను విశ్వవసునామ సంవత్సర ఫలితాలు చెప్పటం లేదు. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. మార్చి 29ని కొంతమంది ఇవ్వడం జరిగింది, మార్చి 30న కొంతమంది ఇవ్వడం జరిగింది శని రాహువుల చండాల యోగ కలయిక. అయితే శుక్రుడు 31 మార్చికి మీనరాశిలోకి వెళ్తున్నాడు కుంభరాశి నుంచి. శని రాహువులు కొన్ని సందర్భాలలో చెప్పడాన్ని బట్టి నేను కూడా విన్నదాన్ని బట్టి 29నని ఒకరు 30న ఒకరు అని చెప్తున్నారు. చంద్రుడు రేవతి నక్షత్రం మీద 30వ తారీఖున ఉన్నాడు. ఆ రోజున మనకి ఉగాది. అంటే ఇక్కడ గ్రహాలు ఒక్కొక్కటి కూడా సాయంత్రానికే చంద్రుడు మేషరాశిలోకి వెళ్ళిపోతున్నాడు 30వ తారీఖుకి. ఇక శుక్రుడు, శని, రాహువు, రవి, బుధులు ఇంకా 5 గ్రహాలు అందులో ఉన్నాయి. మీనరాశిలో ఉండడం జరిగింది. అందున చాలా ఏళ్ల తర్వాత మీనరాశిలోకి సంభవిస్తోంది. 50 ఏళ్ల తర్వాత. అది వాస్తవం. 68, 1968, 67, 68, 69, 70, 68 జనవరిలో నుంచి 68 జనవరి 11, 12 తారీఖు నుంచో అప్పట్లో శని రాహువుల కలయిక జరిగింది మీనరాశిలో. తదుపరి 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళా మీనరాశిలోకి శని రాహువుల కలయిక జరుగుతోంది. కానీ మనకి శని రాహువుల కలయిక అనేది 68 నుంచి 50 సంవత్సరాలుగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అక్కడి నుంచి కనుక చూస్తే మనకి చాలాసార్లే వచ్చింది. రీసెంట్గా అయితే కనుక 2013, మనకి ఇప్పుడు 2025లో ఉన్నాము. 2013లో కూడా మనకి రావడం జరిగింది. తర్వాత మనకి మధ్యలో కూడా 1991లో కూడా జరిగింది. అంటే ఈ రాహు 1.5 సంవత్సరాల కాలము, శని మనకి 2.5 సంవత్సరాల కాలము రాసులలో సంచారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే శని మందగమనంతో ఉంటాడు. తన గతి అంతా, తన ప్రయాణం అంతా రాసుల్లో. రాహువు 1 సంవత్సర కాలం కొంచెం లేకుండానే ముందుకు వెళ్ళిపోతుంటాడు. కాబట్టి ఎక్కడో ఒక్కడి సంయోగం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది చండాల యోగమే. ఏ రాహుతోటి ఏ గ్రహం కలిసినా అది జాతకరీత్యా చండాల యోగం అనే మేము చెప్తాం. అది బుధుడు జరిగినా, శుక్రుడు జరిగినా, గురువు జరిగినా, ఎవరైనా కలిసినా కూడా రాహుతోటి మనకి చండాల యోగాలు ఏర్పడతాయి. సరే, కోవిడ్ టైంలో మనకి కొన్ని కష్టకాలాలు వచ్చాయి. గ్రహణ సమయంలో ఇప్పుడు ఏమన్నా కర్ఫ్యూలు వస్తాయా, లేకపోతే ఏదన్నా ఇబ్బందులు జరుగుతుందా, మళ్ళీ ఏమన్నా వైరస్లు ప్రాప్తిస్తాయా, మనకి ఏమిటి కష్టకాలన్నింటినీ ఇది అధిగమించడం ఎలా అన్నది ఎవరి కసరత్తులు వాళ్ళని చేస్తున్నాము. అయితే ఇక్కడ నా అభిప్రాయం మేరకు ఇక్కడ ఏమవుతుందంటే మీనరాశిలో ముందు చంద్రుడు కదిలి వెళ్ళిపోతున్నాడు మేషరాశికి. అప్పటికి 4 గ్రహాలు ఉన్నాయి. మళ్ళా శుక్రుడు మనకి 31వ తారీఖు వెళ్తున్నాడు మీనరాశిలోకి. మళ్ళా పంచగ్రహ కూటమి అయ్యింది. ఎటైనా కూడా శని రాహువుల చండాల యోగం అనేది మనకు అక్కడ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏప్రిల్ 15 నాటికల్లా మళ్ళా రవి కదులుతాడు. తర్వాత ఆయనతో పాటే బుధుడు కదులుతాడు. తర్వాత గురుడు మళ్ళా మార్పు మిథున రాశిలోకి సంచారం జరుగుతోంది మే నెలలో. అంటే ఇక్కడ మనకి ఎలా చూసినా కూడా గ్రహగతులన్నీ కరెక్ట్గానే ముందుకు వెళ్ళిపోతున్నాయి. కానీ ఇక్కడ శని రాహువుల కలయిక కరెక్ట్గా రాహువు కుంభరాశిలోకి అనగా శని రాహువు యొక్క సంయోగం జరిగింది.
కొన్ని చోట్ల మార్చి 29 రాయడం జరిగింది, కొన్ని చోట్ల మార్చి 30 నుంచి రాయడం జరిగింది. అయితే మార్చి 30 పూర్తిగా శని రాహువుల చండాల యోగం మీనరాశిలో జరుగుతోంది. ఇది 50 ఏళ్ల తర్వాత వచ్చిన మాట వాస్తవమే. ఆ సమయంలో కూడా రాజకీయ పరంగా చాలా పెద్ద పెద్ద ఇష్యూలు జరగడం జరిగింది. కాంగ్రెస్ విడిపోవడం జరిగింది. ఇందిరాగాంధీ గారికి చాలా టఫ్ టైం జరిగింది. తరువాత కాలంలో పివి నరసింహారావు గారి టైంలో విపరీతమైన ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాము. బంగారాన్ని తాకట్టు పెట్టడాలు అవి కూడా జరిగాయి. తర్వాత కాలంలో నెమ్మదిగా ఆ తర్వాత మనం కూడా కొన్ని ఇబ్బందులు అవి ఇలాగా ఎక్కువగా ఆర్థిక స్థితి మీద, దేశ కాలమానం మీదే ఇది ఎక్కువ ప్రభావం చూపుతుందన్నది నిజం. ఇది కరెక్ట్. ఇక్కడ ఏమేంటి, రాహువేమో పూర్తిగా ఆయనకి తల ఉంటుంది, బాడీ కంఠం నుంచి కింద వరకు పావు ఆకారంలో ఉంటుంది. ఇక్కడ శని పాపపు గ్రహం అయినా కూడా ఈయన ఆధ్యాత్మిక చింతన గలవాడు. రాహు మ్లేచ్ఛ గ్రహం. మీరు ఒక్కసారి మనం క్షీరసాగర మదనంలో అమృతం భాండాన్ని మొత్తం ఆ కలశాన్ని తీసుకుని జగన్మోహిని అవతారంలో నారాయణుడు దేవతలకు పంచిపెట్టడానికి తీసుకుని వెళ్తుంటే మాయా రూపంలో అక్కడ కూర్చుని దేవతలతో పాటు రాహువు కొంచెం ఈ అమృతాన్ని సేవించడం అనేది జరుగుతుంది. అంటే ఎంత మాయాగ్రహం అంటే ఇది కనికట్లు ఇవన్నీ కూడా రాహుకేతువుల వల్ల ఏర్పడేవే. ఒక మాయ అన్నమాట. ఒక చుట్టాల పట్ల కానీ, ఒక ప్రేమికులు కానీ కొన్ని ఆకర్షణకు లోయే ఒక మాయల్లోకి పడిపోతారు. డబ్బులు నమ్మేస్తారు, చిట్ ఫండ్లలో పోగొట్టుకుంటారు. తర్వాత ఏదైనా సరే స్కాములు జరగడం, భారీగా స్కాములు జరగడం, ఈ మాయలన్నీ కూడా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించడం, ఇవన్నీ కూడా రాహు. మరి అటువంటి విష్ణుమూర్తినే బురుడి కొట్టించి ఆయన అమృతం తాగడానికి అక్కడ ఉన్నారు అంటే రాహు ఎటువంటి మ్లేచ్ఛ గ్రహం అన్నది మీరు ఆలోచించండి, ఒక్కసారి మీకే అర్థమవుతుంది. అంటే ఇందులో భయపడాల్సింది భయబోయి ఏదో అయిపోతుంది, నా కుటుంబం ఏమైపోతుంది, నా డబ్బులు ఏమైపోతాయని భయపడాల్సింది లేదు. కానీ ఈ మ్లేచ్ఛ గ్రహ ఆలోచనలు ఎలా ఉంటాయి, ఈ ఒక్క కథతోటే రాహు యొక్క ఆ మనస్తత్వాన్ని మీరు పట్టుకోవచ్చు. ఇది ఒకటి ప్రధానమైనది. ఈ శని ఎంతసేపు ఏంటి, ఆధ్యాత్మికత, దయ, జాలి, కరుణ, టీచర్. ఆయన మనకి పాఠాలు నేర్పడానికి సిద్ధంగా ఉంటాడు. గుణపాఠాలు కూడా బాగానే నేర్పిస్తాడు, ఎవరి వల్ల కూడా మళ్ళీ ఇంకోసారి దాని జోలికి వెళ్లకుండా. మనం ఎంత పేషెన్స్తో ఉండి నరక బాధలను అనుభవిస్తామో, శని పెట్టే పరీక్షల్లో నెగ్గుతామో, దానిని మించి మనకి స్థాయికి మంచి ఉన్నతుల గతులకు తీసుకుని వెళ్తాడు శని. అదే రాహు అనుకోండి, అక్రమంగానూ తీసుకెళ్తాడు, సక్రమంగా తీసుకెళ్ళి అక్కడ సక్రమంగా మనల్ని బతకనివ్వడు అన్నమాట. అందుచేత ఈ శని రాహుల చండాల యోగాన్ని చండాల యోగమని, మరియు పిశాచ యోగమని, శపిత యోగమని కూడా అంటారు. అంటే పూర్వకాలం అండి, కొంతమంది జ్యోతిష్కులు, చాలా పూర్వీకులు, నేను చెప్పేది 50 ఏళ్ల క్రితం నాటి సంగతి, వాళ్ళు కొంతమంది వీటి గురించి చర్చించుకునేవారు. చర్చించుకునేటప్పుడు కూడాను నువ్వు ఏ సంవత్సరంలో పుట్టావనగానే ఆ సంవత్సరంలో శపిత యోగం ఉందో లేదో చూసి నువ్వు నా జాతకం పట్టుకురాకని చెప్పేవారండి. గోదావరి జిల్లాలో మేము అక్కడి నుంచే వచ్చాం కాబట్టి చెప్తున్నాం. కాబట్టి అంత టఫ్ అన్నమాట. అయితే ఇది శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు ఒకలాగా, పాపగ్రహాల దృష్టి ఉన్నప్పుడు ఒకలాగా మాత్రం ఈ చండాల యోగాలు, అన్ని చండాల యోగాల యొక్క ఫలితాలు ఉంటాయి. ఇక మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ శని రాహుల చండాల యోగం ఉన్నవారు ఏదైనా భయపడుతున్నామండి మేమని నాకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. అయితే నేనేమంటానంటే, అది జరిగే సమయంలో కాస్త మీరు దుర్గాదేవి మంత్రాన్ని బాగా జపించండి, హనుమంతుడి యొక్క పూజలు బాగా చేసుకోండి, ఓసారి మృత్యుంజయ హోమం చేయించుకోండి. ఎందుకంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత వైష్ణవి, వారుణి, వరుణం, తర్వాత ఏమో మనకి 60 ఏళ్ళకి షష్ఠి పూర్తి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని చేయించుకోవడం వల్ల కొంత ఇబ్బందులు దొరుకుతాయి. సరే, ముందు మనం డీవియేట్ అయిపోతున్నాము మన టాపిక్కి. ఇక్కడ ఏంటి అంటే, ప్రధానంగా ఈ శని రాహువుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక రూమ్లో కూర్చుని అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కసారిగా ఆ నవ్వులోనే పెడర్థం తీసుకుని కొట్టేసుకునే పరిస్థితి వస్తుంది. ఇది ప్రధానమైనది. ఇక 2, కమ్యూనికేషన్ రంగం మనకి ఇవాళ మామూలుగా లేదు, చాలా టాప్లో ఉన్నాం. దాని మీద కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. ఇక ఆర్థికంగా స్థితిగతులు, బ్యాంకింగ్ వాళ్ళ మీద చాలా ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. తర్వాత రాహువు చెడ్డ పనులు చేయిస్తాడు. అంటే ఇప్పుడు మనం ఒక మంచి పని చేయాలనుకుని బయటికి వెళ్తుంటే
రాహు ఏం చేస్తాడు అంటే చెడ్డ పని చేయిస్తాడు మన చేత. ఆ డబ్బులు మనం ఏ సత్కర్మకైతే పట్టుకెళ్తున్నామో దానికి చేయకుండా వేరే దానికి ఖర్చు చేయాల్సి వస్తుంది. తర్వాత మోహం, తర్వాత మాయ, తర్వాత క్రోధం, తర్వాత కామం, తర్వాత లోభం, ఇవన్నీ కూడా ఈ మ్లేచ్ఛగ్రహమైనటువంటి రాహువు వల్ల మనకి కలుగుతూ ఉంటాయి. అందుచేత ఈ శని రాహువుల చండాల యోగం జరిగేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చేయవలసిన విధి విధానాలు ఏలు కూడా ఇది దేశకాలమాన పరిస్థితుల్ని సూచిస్తూ ఉంటుంది, ప్రకృతి మీద ప్రభావం చూపిస్తుంది. ఈ రెండు ముఖ్యం. దేశకాల పరిస్థితులు అంటే ఆర్థికంగా, తర్వాత ప్రముఖ నాయకులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. తర్వాత మీడియా రంగము, కమ్యూనికేషను, తర్వాత బ్యాంకింగ్ రంగం వారు వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఇది దేశంలో ఉన్న అన్ని పరిస్థితులకి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇది ప్రధానమైనది. ఇక మొత్తం శని రాహువులు పూర్వభాద్ర నక్షత్రం మీదే గతి అయి ఉన్నారు. రాహు మళ్ళా కుంభరాశి కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరూ దేశక్షేమం కోసం, మన క్షేమం కోసం, మన కుటుంబ క్షేమం కోసం కూడా ప్రతి ఒక్కరూ కూడా దైవారాధనలో ఆధ్యాత్మిక చింతనలో గనక గడిపినట్లయితే మనని ఏ చండాల యోగాలు కూడా మనల్ని ఏమీ చెయ్యలేవు. ఇది ప్రధానమైనది. ఇక రెండవది ఏంటి అంటే అతి ముఖ్యమైనది, మీరు డబ్బులు అక్కడ ఇక్కడ పెట్టి మోసపోవడం కానీ, లేకపోతే గుడ్డిగా నమ్మి సంతకాలు చేయడం కానీ ఇలాంటివి ఏమీ చెయ్యకండి. మూడవది ఏంటంటే వైరస్ వ్యాప్తి చెంది మరలా మనం ఏదైనా కరోనా టైంలో లాగా మళ్ళీ ఇబ్బంది పడతామా అంటే, రాహు మ్లేచ్ఛగ్రహం కాబట్టి అంటువ్యాధుల కారకుడు. గాలి ద్వారా వ్యాపింపజేసే రోగాలన్నింటికీ కూడా రాహువే కారకత్వం వహిస్తాడు. అందుకే అతిరోగం ఉన్నప్పుడు అంటారు తెల్లావాళ్ళతోటి హోమం చేయించండి దుర్గాదేవికి, తర్వాత తెల్లావాళ్ళు దిష్టి తీసి వేసేసుకోండి అని చెప్తూ ఉంటారు. అలాగే తేనెతో అభిషేకం చెయ్యమంటారు. తేనెతో అభిషేకం ఏ దేవతారాధనలో అయినా సరే రాహువుకి సంబంధించి రాహువు యొక్క ఇబ్బంది అంటే ఛాయాగ్రహాలు కాబట్టి వీటి నీడ మన మీద పడడం వలన కొంత సమయంలో మనం ప్రతిరోజు రాహుకాల సమయంలో కేతు వర్జాల దుర్ముహూర్తాలని క్యాలెండర్లో మనకి పంచాంగంలో సూచిస్తూ ఉంటారు. రాహుకాల అని చూపిస్తారు. వీరిద్దరి వల్ల పడే ఈ ఛాయాగ్రహాల యొక్క నీడ వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే ప్రతినిత్యం కూడా సంధ్యా సమయంలో కేతు అనుగ్రహం కోసం శివారాధన, ఉదయ సమయంలో విష్ణువుకి లక్ష్మీదేవికి రాహు యొక్క ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఏమో దుర్గాదేవి ఆరాధన, వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి, మనం లక్ష్మీదేవికి ప్రధానమైన శక్తి ఆరాధనలు మనం చేస్తూ ఉంటాం. ఇక్కడ మీరు భయపడాల్సింది ఏమీ లేదండి. కానీ ఎటువంటి పరిస్థితినైనా అటు యుద్ధాల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ సమయంలో. ఈ యుద్ధాల నుంచి తిప్పికొట్టడానికి మన సైన్యానికి కావలసిన బలాన్నంతా దైవీకంగా మనం తీసుకొచ్చి ఇవ్వచ్చు. ఏం చేయాలి? మనందరం కూడా అమ్మవారి ఆరాధనలో గడపాలి. తర్వాత ఎందుకంటే ఏ ఒక్క సైనికులకి దురదృష్టం కలిగినా పాప ఆ కుటుంబం బాధపడుతుంది. వాళ్ళకి ధైర్యం వచ్చి శత్రువుల్ని ఎదుర్కొనాలి అంటే మన భారతదేశ మాత దుర్గాదేవినే మనం స్తుతించాలి. ఇక రెండవది, గాలి ద్వారా వ్యాపింపజే ఈ రోగాలు రాకుండా ఉండడానికి మళ్ళీ ఎవరి ఆరాధన చేయాలండి? శక్తి ఆరాధన చేయాలి. మళ్ళీ దుర్గాదేవికే మనం ఆరాధన చేయాలి. అలాగే ఆంజనేయ స్వామికి అభయమూర్తులు అంటారు. మనకి ఆంజనేయ స్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, గరుత్మంతుడు, గరుడి కవచము, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు, ఆంజనేయ స్వామి స్తోత్రాలు, ఇవన్నీ పొలోమని పోగేసేసుకుని చదువుకోక్కర్లేదండి. ఏదో ఒక సమయంలో మీరు కడుపు నిండా భోజనం చేసి మనశ్శాంతిగా ఓ చోట కూర్చుని ఆ నామస్మరణ చేసుకున్నా చాలండి. మన దృష్టిలో ఉన్న బుర్రలో ఉన్న ఎటువంటి చెడు శక్తి ప్రభావితం అవుతున్నా కూడా కలి ప్రభావం వలన మనకి దరికి రాకుండా ఉంటాయి. కలి ప్రభావ కారకుడు కూడా మనకి రాహువే కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా. తర్వాత అగ్ని ప్రళయాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాహు శని కలయిక వల్ల. తర్వాత ఇంకా ఏమి జరుగుతాయంటే జలప్రళయాలు. మనం ఇదివరకు కూడా నేను అనేక ఛానల్స్లో చెప్పడం జరిగింది, రాబోయేవన్నీ జలప్రళయాలేనండి ఎక్కువగా ఉంటాయి, భూదేవి క్షమించలేకపోతుంది మనల్ని అందరినీ కూడాను అని చెప్పి. కాబట్టి జలప్రళయాలు వచ్చే అవకాశం ఉన్నాయి. అంటే ఒక మంత్ర జపం అవనండి,
ఒక ఏదవనిండి ఏదైనా సరే మనం తీసుకుని చేసామంటే మండల దీక్షలో కానీ 11 రోజులు కానీ 21 రోజులు కానీ దాని ప్రభావం మనకు ఒక సంవత్సర కాలం వరకు ఉంటుంది. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి మనం చేయించుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనం ఆనందంగా గడపాలి, మన నాయకులు బాగుండాలి, మన దేశం బాగుండాలి, సైనికులు బాగుండాలి, ఇరుగు పొరుగు బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు, సర్వేషాం రక్షంతు మమ రక్షంతు అని చెప్పి దుర్గాదేవి ఆరాధన చేసినట్లయితే గనక ఈ శని రాహువుల చండాల యోగము, పిశాచ యోగము, శపిత యోగాల నుంచి మనం తప్పించుకోవచ్చు. కాబట్టి దుర్గా సంత్రాయతే యస్మాత్ దేవి దుర్గా దుర్గేతి కథ్యతే ప్రపద్యే శరణం దేవి దుమ్ దుర్గే దురితం హర. వేదురుపాక ఘాట్ గారు ఇచ్చిన సందేశం ఇది. ఆయన 2024 ఉగాది నాడే చెప్పారు, రాబోయే రోజుల్లో మీకు ఈ శ్లోకం చాలా అవసరం అని చెప్పి. ఇది చదివి పారాయణ చేసిన వాళ్ళు కూడా నేను సజెస్ట్ చేసినప్పుడు చాలా మంచి రిజల్ట్ చెప్పారండి. కాబట్టి మీరు ఎవరన్నా సరే ముందు దీక్షా మంత్రం ఒకటి తీసుకుని చక్కగాను ప్రత్యేకంగా కూడా 3 పూట్ల పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా అమ్మవారి ఆరాధన చేసుకున్నట్లయితే చక్కగా ఆవిడ ఖడ్గంతో సకల శత్రువుల్ని, ఈ చండాల యోగాల వల్ల కలిగే దుష్టత్వాన్ని అన్నింటినీ కూడా దుర్మాడుతుంది అమ్మవారు. అలాగే అభయమూర్తులైనటువంటి ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వినాయకుడిని కూడా మనం ఆరాధన చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ప్రతిదీ గ్రహగతులు కదులుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అది అన్నింటికీ భయపడిపోయి మానసికంగా కుంగిపోయామనుకోండి, ఒక మాఫియా తయారైపోతుంది మన వెనకాల, మనకి తెలియటం లేదు. ఇవన్నీ బయటికి మాట్లాడుకోవడం వల్ల ఏమవుతుందండి, ఓ మాఫియా తయారయ్యి ఏదో సృష్టిస్తారు, ఆ సృష్టిలో మనం ఇరుక్కుపోతూ ఉంటున్నాం. అదే మాయ, అదే చండాల యోగాలు. కాబట్టి అనవసరంగా మనం ఏ విషయాల గురించి కూడా పెద్దగా కొన్ని విషయాల గురించి చర్చించుకోకూడదు. అదొక మన వీక్నెస్ని ఎదరవాడికి ఇచ్చినట్టు అవుతుంది, ఇప్పుడు శత్రువులకి ఇచ్చినట్టు అవుతుంది. ఓహో, భారతదేశానికి ఇప్పుడు చండాల యోగం కాబట్టి వీళ్ళు మనకి ఇదవుతారు. అందుకే రాజుల జాతకాలు పూర్వం ఏవి తెలియనిచ్చేవారు కాదు. ఆ జాతకం చూసిన వాళ్ళని పట్టుకుని దాని ద్వారా కూడా శత్రురాజులు ఇది చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టే పూర్వం అంత జాగ్రత్త పడేవారు. ఇప్పటికీ కూడా నేను ప్రతి ఛానల్లోనూ చెప్తూనే ఉంటా, దయచేసి మీ జాతకాలు ఎవరికి తెలియనీయకండి, మీ డేట్ ఆఫ్ బర్త్లు తెలియనీయకండి. ఎవరు కూడా మీ జాతకం మీరే పండితుల ద్వారా తెలుసుకోండి, ఇంకోళ్ళని పంపించి వాళ్ళ ద్వారా తెలుసుకోకండి. ఎవరి జాతకాలు ఎవరికి కూడా ఎప్పుడు మాకు చెప్పే హక్కు లేదండి, మేము చెప్పకూడదు. ఇది మాకు గురుముఖంగా మాకు మొట్టమొదటి శాస్త్రం నేర్పేటప్పుడు మాకు చెప్పింది అదే. ఏమని చెప్తారంటే, మీకు మీరుగానే ఎవరి జాతకం వచ్చినా ఎవరిది వాళ్ళు వచ్చి పర్సనల్గా మీరు మా జాతక సమస్యలు ఉన్నాయి కొంచెం తీర్చండి అంటేనే మేము మాట్లాడాలి. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి, ఆవులు, గేదెలు, పాడి పంటలు అన్నీ, దేశం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయము. ఇంకా ఏ షష్టగ్రహ కూటమి రాకుండానే అమెరికా కాలిపోయింది మొత్తం అంతా కూడా. ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి వైపరీత్యం ఎవరి వల్ల జరుగుతుంది అంటే ఎక్కువగా రాహు వల్లే జరుగుతూ ఉంటుంది. అందుకే ప్రకృతిని ఎవరితో పోల్చారండి? శక్తి ఆరాధన. లక్ష్మి, దుర్గా, సరస్వతి, రాధ, సావిత్రి, గాయత్రి దేవి, ఈ 5 మాతలు కూడా ప్రకృతి స్వరూపాలు. కాబట్టి శక్తి ఆరాధన వల్ల ఈ చండాల యోగాన్ని మీరందరూ కూడా తిప్పి కొట్టవచ్చు అని చెప్పి స్పష్టంగా నా అభిప్రాయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మీరందరూ కూడా చక్కగా మార్చి 29వ తారీఖు నుంచి, వచ్చేది మార్చి 30వ తారీఖు మనకి ఉగాది, తర్వాత మనకి వసంత నవరాత్రులు ఆ రోజు నుంచి ప్రారంభం, శ్రీరామనవమి చక్కగాను. అంటే ముందు ఫస్ట్ విడత ఆ 11 రోజులు, నవమి అయిపోయిన తర్వాత కూడా 2 రోజులు పూర్తిగా చేసుకోండి. తర్వాత వెంకటేశ్వర స్వామిని అఖండంగా ఆరాధన చేయండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన కలియుగ ప్రత్యక్ష దైవం అండి. ఆయన కలియుగ జనులను రక్షించడానికే స్వామి మనకి అక్కడ కొండపై వెలిసి ఉన్నారు. సప్తగిరిలపై ఉన్నాడు కాబట్టి వెంకటాద్రి మీద, వెంకటాద్రికి ఈశుడు కాబట్టి, ప్రభువు కాబట్టి వెంకటేశ్వరుడు. మీకు ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడా కూడా శివుడు విష్ణువు కలిసినది ఏదైనా మూర్తి గల పేరుతోటి ఉన్న కొండ ఉందా అంటే అది ఇదేనని కూడా మనం చెప్పుకోవచ్చు. సత్యనారాయణమూర్తి ఉన్నాడు, హరిహర బ్రహ్మ త్రిమూర్త్యాత్మక స్వరూపం. కానీ ఇక్కడ వెంకటేశ్వరుడు. సప్తర్షులందరికీ కూడా ఆయన శివుడుగాను, విష్ణువుగాను, అమ్మవారుగాను కూడా
ఆయనకి కనిపించారు. ఆ శరణాగతి స్తోత్రం అనేది చాలా విశేషమండి. సప్తర్షులు చదివిన శరణాగతి స్తోత్రం ఉంది వెంకటేశ్వర స్వామికి. అది కలి యొక్క ప్రభావాన్ని తగ్గించే స్తోత్రము. ఈ స్తోత్రాన్ని అందరూ పారాయణ చేయండి. అలాగే చండీ సప్తశతి, సుందరకాండ పారాయణలు ఇవి కూడా చేసుకుంటూ ఉండండి. ఈ 60 రోజులు కూడా అనవసరంగా ఏం మాట్లాడుకోకుండా ప్రశాంతంగా ఉండండి. అందరూ బాగుండాలి, మేము బాగుండాలి అనుకోండి. అనవసర భయాందోళనలు పడకండి. ఇక ఆఖరిగా ఒక్క మాట, ఎవరికైతే ఈ శని రాహువుల చండాల యోగం జాతక చక్రంలో ఎక్కడెక్కడ ఉన్నా కూడా వారందరూ కూడా ఓ మాట రుద్రాభిషేకము, శని రాహువులకి ఉలవలు నువ్వులు దానము, లేదా మృత్యుంజయ హోమము, దుర్గా హోమము, చండీ హోమము ఇలాంటివి ఏదన్నా ఒకసారి చేయించుకుని వేద పండితుల చేత ఆశీర్వచనం తీసుకోండి. ప్రతినిత్యం కూడా దేవతారాధనలో ఉండండి. ఎలాంటి భయాందోళనలు పడకండి. స్వస్తి.